హలో అండి, అందరికీ హ్యాపీ హోలీ. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ వీడియో అండి. ఈ ఇయర్ అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. అసలు లాస్ట్ ఇయర్ అయితే మామూలుగా కాదు, హోలీ కార్నివాల్కి వెళ్ళాము. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్, మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎప్పుడైనా సరేనండి, ఇట్లా వెళ్ళినప్పుడు మనకి ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటేనే వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే అక్కడ ఒకరికొకరు పరిచయం ఉండదు కదా, ఎవరికి వాళ్ళే ఉంటాము. అందుకని చెప్పేసి మనం ఒక బ్యాచ్ని మెయింటైన్ చేయాలి. ఆ బ్యాచ్ని తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా ఇలాంటి ఫెస్టివల్స్ చేసేటప్పుడు డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వెళ్ళగానే టీషర్ట్స్ అయితే ఇచ్చేసారు. వేసేసుకొని అందరం ఎంజాయ్ చేస్తుండగా మధ్యలో సాత్విక్ ఆనంద్ తెలుసా అండి మీకు, యూట్యూబర్, తన మధ్యలో పిలిచారు. ఇంకా తనైతే చక్కగా చాలా జోక్స్ వేశాడు, చాలా ఎంజాయ్ చేసాము. అసలు చాలా చక్కగా మాట్లాడాడు. ఈయనది ఒక డైలాగ్ ఉంటుందండి, మన కులపోళ్ళే అని చెప్పేసి. ఆ డైలాగ్ మాకు చాలా ఇష్టం. అంటే మా బాబు కానీ మా వారు కానీ మేమందరం ఎప్పుడైనా జోక్గా కామెడీగా మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ డైలాగ్ అయితే అంటుంటాము. ఇక్కడ స్టేజ్ మీద రెడ్ కలర్లో ఒక అమ్మాయి ఉంది చూసారండి. ఆ అమ్మాయి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి, తేజస్వి. ఇద్దరు వచ్చి చక్కగా ఎంటర్టైన్ చేశారు అందరినీ కూడా. కాకపోతే ఎండ చాలా భయంకరంగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఎంతోసేపు ఉండలేకపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా డీజే సాంగ్స్ పెట్టేసి ఇంకా ఒక్కటే ఎగురుతూ ఉన్నారన్నమాట అందరూ. ఎందుకోనండి మాకు కూడా చాలా చిరాకేసేసింది. ఆ ఎండకో ఆ రంగులకో లేకపోతే దేనికో అర్థం కాలేదు. ఇంకెప్పుడు కూడా అసలు హోలీకి వెళ్ళకూడదు అనిపించింది. అందుకని చెప్పేసి ఈ హోలీకి ఎక్కడికి వెళ్ళలేదండి, ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చున్నాము. మాకెందుకు ఫస్ట్ నుంచి హోలీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంకా పిల్లలు పెరిగిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రావడం, ఇట్లా హోలీ చేసుకోవడం, ఇట్లా కొంచెం అట్లా అలవాటైందనమాట. నా వరకు హోలీ అంటే హాలిడే కదండి, అందుకని చెప్పేసి ఆ రోజు చక్కగా రెడీ అయిపోయి ఒక కొత్త మూవీ ఒకటి పెట్టేసుకొని చక్కగా కమ్మగా ఒక స్నాక్స్ తయారు చేసేసుకొని పక్కన పెట్టుకొని తింటూ మూవీ చూసుకుంటుంటే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ మనకు అలవాట్లేవు కాబట్టి ఇట్లా రంగులు ఇవన్నీ పూసుకోవడం, అవి ఇంటికి వచ్చి నాకు స్నానం చేసినా కూడానండి అసలు 2-3 రోజుల దాకా పోలేదు. అసలు ఏం రంగులు వాడారా బాబు అనిపించింది. మళ్ళీ అన్నీ కూడా ఆర్గానికే అన్నారండి. కాకపోతే ఏంటంటే మాకు అసలు చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా హెయిర్ కూడానండి అంత ఫ్రీజీగా అయిపోయింది. అసలు చాలా ఆయిల్ పెట్టేసి తర్వాత హెడ్ బాత్ చేసేలా అనిపించింది అనమాట. అలా ఉంది. ఇంకా అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆ ఎండల్లో అని చెప్పేసి అనిపించింది నాకు. ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నాను. అసలు ఈరోజు కూడా యాక్చువల్గా మార్నింగే స్టార్ట్ చేశారు, వెళ్ళిపోదాం అని చెప్పేసి. బాబు నేనైతే రాను, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పేసి అన్నాను. ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, రంగులైతే పూసారండి. మేమందరం ఇంకా పూసుకొని కాసేపు అయితే ఎంజాయ్ అయితే చేసాము. అంతేగాని ఇట్లా వెళ్ళటానికైతే ఇష్టపడలేదనమాట ఈరోజు. ఇంకా ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూసారండి, వీళ్ళందరూ మా పాప వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఇటువైపు ఏమో మా పాప బాబు నించుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా డ్యాన్స్ రాదు, ఏమన్నా కూడా అందరిలో షై ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా మా బాబు మా వారైతే కొన్ని ఫొటోస్ అయితే దిగిపోయారు. మేము కూడా అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇంకా ఎందుకంటే చూసారా, లాస్ట్ ఇయర్ హోలీ అప్పుడు దిగినాయి ఈ ఇయర్ చూసుకోవడానికి ఎంత బాగున్నాయి కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ హోలీ అండి.